బుస్తెల్లా 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 బుజ్జితెల్లా సినిమా అంతా ఇదే ఉందండి. ఒకానొక పాయింట్‌కి వచ్చిన తర్వాత మనకి బుజ్జితల్లి అనే పేరు వినడానికి కూడా చిరాకు వస్తదనమాట. అంత ఎక్కువగా వాడేశారు. నీరసం వచ్చేస్తదండి. వెల్కమ్ టు చిత్రమే భారతం గైస్. ఈరోజు మార్నింగ్ 'తండేల్' మూవీ చూడడం జరిగింది. మా ఇంటి దగ్గర ఉండే స్కై మాల్‌లో చూసానండి. మూవీ గురించి మాట్లాడాలంటే నాగ చైతన్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన కాస్ట్యూమ్స్ గానీ, లుక్ వైస్ గానీ చాలా కేర్ తీసుకున్నారు. యాజ్ యూజువల్‌గా సాయి పల్లవి స్టోల్ ద షో. చాలా చాలా బాగా చేశారండి. చాలా అందంగా కనిపించారు ఈ మూవీలో. చాలా చోట్ల మూవీని లేపేది ఆవిడే అకార్డింగ్ టు మీ. సినిమా పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. లవ్ స్టోరీ అదంతా చాలా బాగా సెటప్ చేస్తారు. నాకు సెకండ్ హాఫ్ అంతగా ఎక్కలేదు. అకార్డింగ్ టు మీ సెకండ్ హాఫ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ మూవీ ఈజ్ లిటిల్ అండర్‌వెల్మింగ్ అండి. దిస్ ఈజ్ మై షార్ట్ రివ్యూ. డీటెయిల్ రివ్యూ కోసం ఇక్కడి నుంచి చూడండి. స్పాయిలర్స్ ఉంటాయి. సినిమా ఎవరైతే చూడలేదో వాళ్ళు ఇక్కడితో ఆపేసి సినిమా చూసి వచ్చి రివ్యూ చూడండి. థ్యాంక్ యూ. నాగ చైతన్య గారిది, సాయి పల్లవి గారిది ఇద్దరిది మత్స్యకారుల కుటుంబం. చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే వే ఆఫ్ లైఫ్‌లో పెరుగుతారు. వాళ్ళ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ అందరూ అదే ప్రొఫెషన్‌లో ఉంటారు. మెయిన్ స్టోరీ ప్లాట్‌కొస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఫిషింగ్ చేయకుండా గుజరాత్ ఎళ్లి అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారండి. సో 9 మంత్స్ అక్కడే ఫ్యామిలీస్‌కి దూరంగా బతుకుతూ ఉంటారు. సో 9 మంత్స్ అయిన తర్వాత డబ్బులు తీసుకొని ఇంటికొస్తారనమాట. ఆ 3 మంత్స్ మాత్రమే ఫ్యామిలీస్‌తో ఉంటారు. నాగ చైతన్య గారి పేరు రాజు, సాయి పల్లవి పేరు సత్య. అక్క బుజ్జితల్లి. సత్య అనే పేరు ఎంత బాగుందండి. బుజ్జితల్లి బుజ్జితల్లి ఓకే, వాటెవర్. ఫస్ట్ హాఫ్‌లో సెటప్ చాలా బాగుందండి. పాటలు బాగున్నాయి. ఈ సినిమాకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యూజిక్కేనండి. ఆ మ్యూజిక్ లేకపోతే ఫస్ట్ హాఫ్ అసలు అంతగా ఎక్కుతుందా అనేది నాకు చాలా డౌట్. మ్యూజిక్ చాలా బాగా కొట్టారు దేవిశ్రీ ప్రసాద్ గారు యాజ్ యూజువల్‌గా. 'ఉప్పెన' సినిమా టైంలో కూడా ఆయన లవ్ స్టోరీని ఆయన మ్యూజిక్‌తోనే లేపారు. ఇప్పుడు 'తండేల్‌ని' కూడా లవ్ స్టోరీ మొత్తం మ్యూజిక్‌తోనే లెగుస్తుంది. చాలా బాగుందండి. మ్యూజిక్ చాలా బాగుంది. ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్‌లోకి వెళ్తే నాగ చైతన్య గారి యాక్టింగ్ బాగుందండి. ఈ సినిమాలో ఆయన చాలా కష్టపడి ట్రై చేశారని మాత్రం అనిపించింది. ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది ఇట్స్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్స్ కానీ, బట్ ఆయన ట్రై చేశారు, కష్టపడ్డారు. కమింగ్ టు సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి తెలిసిందే కదండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ షీ ఈస్. డాన్సర్ కూడా. ఓవరాల్ ఆమెకి ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందండి. 'ఓం నమ శివాయ' సాంగ్ లో మూమెంట్స్ కానీ, డాన్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుందండి 'ఓం నమ శివాయ' సాంగ్ లో. సంథింగ్ టు మెన్షన్. చాలా చాలా బాగుంది. నాగ చైతన్య గారు కూడా బాగానే డాన్స్ చేశారు ఆ సాంగ్లో. కాస్ట్ అంతా బాగానే ఉందండి. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. సెకండ్ హాఫ్లో అట్లాంటిక్ ఓషన్లో జరిగే బోట్ సీక్వెన్సెస్ బాగున్నాయండి. ఇట్స్ ఓకే, ఇట్స్ వెల్ ఎనఫ్ అనిపించింది నాకు. ఇంకా మూవీలోకి వెళ్తే నాకు కంప్లైంట్స్ అన్ని చంద్రమోహన్ రెడ్డి గారితోనే ఉన్నాయండి. మత్స్యకారులకి ఇంటి దగ్గర ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడం ఇవన్నీ చూపించారు కానీ మత్స్యకారులు ఆన్ బోట్స్ వాళ్ళు అక్కడ వేటల్లో ఉన్న 9 నెలలు వాళ్ళకి ఎదురయ్యే కష్టాలు, వాళ్ళకు ఉండే బాధలు, వాళ్ళ ఫుడ్ ఎలా తింటారు, వాళ్ళ లైఫ్ ఏంటి, ఇలాంటివి ఏమీ చూపించలేదండి. నేను 'తండేల్' అని చెప్పి కంప్లీట్‌గా మేము క్యారెక్టర్ డ్రివెన్ మూవీ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళ కష్టాలు తెలియాలి కదా. బేసిక్‌గా ఈ 'తండేల్' అనే స్టోరీ తీసుకున్నప్పుడు గుజరాత్‌లో వేటకు వెళ్ళిన మత్స్యకారులు పాకిస్తాన్ వాటర్స్‌లో చిక్కుకొని వాళ్ళక్కడ పాకిస్తాన్ ప్రెజెన్స్‌లో టైం గడిపి తర్వాత మన గవర్నమెంట్ చొరవతో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన వాళ్ళ కథ. సో ఇది విన్నప్పుడు నేను పాకిస్తాన్ ప్రిజన్‌లో మన వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూడాలనుకున్నానండి. బట్ నాకు అక్కడ సీన్స్ పైన రాసినట్టు అనిపించింది. పేట్రియాటిజం ఈజ్ ఓకే, పేట్రియాటిజం ఉండాలి. బట్ నువ్వు అదే మెయిన్ పాయింట్‌గా తీసుకుంటే ఇంక వాళ్ళకి చాలా రకాల కష్టాలు ఉంటాయి కదా జైల్‌లో. ఇప్పుడు తప్పు చేసిన వాడు జైలుకెళ్ళడం ఒకటి, కానీ తప్పు చేయకుండా అన్యాయంగా జైలుకెళ్ళిన వాడు ఎలా ఫీల్ అవుతాడు, ఇవేమీ అంత గట్టిగా చూపించలేదండి. ఈవెన్ క్లైమాక్స్ కూడా నాకు బాగా సాగదీసినట్టు అనిపించింది. మనకు అర్థమైపోతుంది సినిమా సెకండ్ హాఫ్ అంతా ఏం జరగాలో అదే జరుగుతుందని అర్థమైపోతుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఎలా ఊహించామో అలాగే జరుగుతుంది. కాకపోతే కొంచెం కొత్తగా జరిగితే కదా మనకి బాగుండేది మూవీ ఎప్పుడైనా సరే. కానీ అందరూ కొత్తగా జరగదు. మనం అనుకున్న రీతిలోనే అలాగే జరుగుతుంది. క్లైమాక్స్‌లో నాగ చైతన్య గారిది ఒక సీన్ ఉంటుందండి. ఆయన యాక్టింగ్ అక్కడ బాగుంది. బట్ నాకు ఆ సీన్ అంతా నాకు లాగే అనిపించిందండి లాస్ట్‌లో. రైటింగ్ నాకు అంత బాగా అనిపించలేదు. మంచి సీన్స్ రాసుకోలేదు. స్కోప్ ఉండే. చాలా మంచి స్టోరీ రాసుకోగల స్కోప్ ఉంది. కానీ దాన్ని చాలా వేస్ట్ చేసుకున్నారనిపించింది. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు సార్ చంద్రమోహన్ రెడ్డి గారు మీరు. చాలా మంచి సినిమా తీయగలిగే వాళ్ళు ఎందుకు అలా కన్ఫైన్ అయిపోయారో నాకు అర్థం కాలేదు. ఈజీ వే అవుట్ తీసేసుకున్నారనిపించింది నాకు సెకండ్ హాఫ్‌లో. మూవీ వన్ టైమ్ వాచబుల్ అండి.
ఒకసారి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫర్ మోర్ రివ్యూస్ అండ్ మూవీ కంటెంట్ ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సపోర్ట్ యువర్ చిత్రమే భారతం. బాయ్ గైస్.